చేసుకుంటూ అగ్నిప్రదానం చేయడానికి అని చెప్పి నదిలోకి దిగి మునిగినట్టుగా నటిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. అయితే నా భర్తను కాపాడండి అని చెప్పి వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి స్త్రీ తప్పదప్ప అందరూ దిగారట. అయ్యా, నా భర్తకు చిన్న విశేషం ఉంది, ఆయన్ని తాకాలంటే పాపం చేసిన వాళ్ళు ముట్టుకోవడానికి లేదంటే వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేసారట. ఒక ఆయన మాత్రం వెళ్ళి ఆయన కాపాడి తీసుకొచ్చారు. నువ్వేం పాపం చేయలేదంటే చేశాను, కానీ గంగలో మునిగితే పాపం పోతుంది అన్నారు కదా, అందుకే నేను వెళ్ళాను, మీ అందరికీ ఇంకా భావనే ఉంది, గంగలో మునిగినా మీరు పాపం చేశారన్న భావనే నీకుంది, గంగలో మునిగితే పాపం పోతుంది అన్నారు కదా, అందుకే ధైర్యంగా వెళ్ళాను నేను, ఆ నమ్మకంతో ఆయన వెళ్ళారు. అంటే అక్కడికి వచ్చిన వాడికి ఎవరికి కూడా కాశీ వెళ్ళామని స్టేటస్ పెట్టుకోవడానికి, ఆ కాశీ ప్రసాదం 10 మందికి పంచడానికి, ఆ కుక్కకు వడమాల వేయడానికే తాపత్రయపడతారు తప్ప అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. ఏదో వదిలిపెట్టినట్టు దారిని వదిలిపెట్టొచ్చాడు ఆయన. ఇష్టమైంది అంటే దానివల్ల లోపం ఉంది, దానివల్ల ఈయన కోపం వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు, ఈయన కామం వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు, ఈయన ఫలానా దానివల్ల చెడ్డ పేరు, దాన్ని వదిలేసి రావాలి కానీ నాకు నా భార్య అంటే చాలా ఇష్టం ఉంది వదిలేసి వస్తానని ఇలాంటివి చెప్పకూడదు. ఒక ఆయన మా బ్రాహ్మణ ఆయన అన్నాన్ని వదిలేసి వచ్చాడు, అన్నం తినని ఇప్పటి నుంచి అని చెప్పి ఒక నెల అయ్యేసరికి శరీరం అంతా నిరసించిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్త హోమం చేసుకొని మళ్ళీ వచ్చి భోజనం ప్రారంభమైంది. ఇట్లా ప్రతి దాంట్లో అతి అని చేయకూడదు, అతి సర్వత్ర వర్తయేదని చెప్పారు. అందుకే అతి అహంకారం వల్ల రావణాసురుడు చెడిపోయాడు, అతి అన్నం వల్ల సీతాదేవి కూడా ఇబ్బంది పడింది, అతి దానాలు చేయడం వల్ల బలిచక్రవర్తి కూడా ఇబ్బంది. ఏం చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో దానికి అందం చందం సమయం కూడా ఉంటుంది. ఒకరు పూజ చేస్తే పొద్దున 3 మొదలెడితే సాయంత్రం 3 వరకు ఉంటుంది. దేవతలు ఇంకో చోటికి వెళ్ళాలా, ఇంకో అపాయింట్మెంట్ ఇచ్చింటారో వాళ్ళు పాపం, సరిగ్గా 1 గంట సేపు దేవుడి దగ్గర కేటాయించి సాయంత్రం 1 గంట సేపు కేటాయిస్తే బాగుంటుంది. చేస్తే విపరీతంగా చేస్తారు, లేకుంటే దేవుడు అంటేనే పట్టించుకోరు, దేవుడి రూమ్లో పూజ పట్టించుకోరు. అందుకే అతి సర్వత్ర వర్తయే అని చెప్పారు. తిరస్కరిణి వారాహి, మీరు చేసినటువంటి దోషాల వల్ల స్త్రీలు కానీ, బ్రాహ్మణులు కానీ, గోవులు కానీ, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ బాధపడి ఉంటే అది జాతకంలో చూపించదు, ఖచ్చితంగా అనుభవించవలసింది. ఏదైనా ఇక్కడ చివరి ప్రయత్నం అమ్మ దగ్గర చెప్పుకుంటే పోతుంది అని చెప్పారు. అయితే ఆ తిరస్కరిణి వారాహి హోమం జరుగుతుంది. తిరస్కరిణి వారాహి దేవి అవుతుంది. ఓం ముక్తకేశీం వివసనాం సర్వాభరణభూషితాం స్వయోనిదర్శనోన్ముఖ్యమశువర్గాం నవామ్యహం స్వాహా. ఓం శ్యామవర్ణాం మదాఘోర్ణనేత్రత్రయాం శివాం కృష్ణాం పరాం తదా ఖడ్గం దదురీం జమదస్మయే స్వాహా. ఓం ద్వాభ్యాం మనోహరాభ్యాం దుఃఖర్జూరకుంభధారిణీం నీలశ్వస్థాం నీలాశ్వస్థాం పురోగంధీం నీలాభరణభూషితాం స్వాహా. ఓం నీలమాల్యాదివసనాం